12వ అధ్యాయము 13 నుండి 21 వచనాలు. జనసమూహము నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జితమున నాకు పాలు పంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగాను లేక పంపిణీదారునిగాను నియమించను? జాగరూత వహింపుడు, ఎట్టి లోభమునకును లోను కాకుడు. ఏలయన మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఒక ఉపమానమును చెప్పెను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లనుకొనెను, నేను ఏమి చేయవలెను? పంటలు భద్రపరచుటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగా కట్టెదను. అందు నా ధాన్యమును సరుకులను అన్నింటినీ భద్రపరిచెదను. నాతో ఇట్లని చెప్పుకొందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడా గొప్ప సంపదలున్నవి. సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకుని వారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి మొదటి ఆదివారం ఈ యొక్క సువిశేష పఠనాలు, మొదటి పఠనము, రెండవ పఠనము, సువిశేషం. ఈ యొక్క పఠనాలు మానవుడు దాచిపెట్టినటువంటి ధనము, వ్యర్థము, ధనమును కూడబెట్టినటువంటి వారి స్థితి ఎలా ఉంటుంది? ధనము మీద ఆశ, ధనకాంక్ష, అత్యాశ, ధనాపేక్ష ఉన్నటువంటి వ్యక్తి జీవితము ఎలా ఉంటుంది అని ఈరోజు ప్రభువు ఈ యొక్క పట్టణాల ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఈ యొక్క సువిశేషాన్ని మనము చూసినట్లయితే మొదటి వచనం 13వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. జన సమూహము నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జితమున నాకు పాలు పంచమని నా సహోదరునితో ఒక మాట. ఎవరంటున్నారు ఈ మాటని? ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చాడు. బోధకుడా, నా పిత్రార్జితమున. పిత్రార్జితం అంటే ఏంటమ్మా? తాతల ఆస్తి, తల్లిదండ్రుల యొక్క ఆస్తి. నాకు పంచు, నాకు రావలసినటువంటి భాగాన్ని నాకిమ్మని ఎవరికి చెప్పమంటున్నాడు? తన తమ్మునికి లేదా అన్నకి చెప్పమంటున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు ఈ మాట? ఆయన యేసు ప్రభుని అడుగుతున్నాడు స్వయముగా. ఓ బోధకుడా, పిత్రార్జితమున నాకు రావలసినటువంటి ఆస్తిని నాకిమ్మని నా తమ్మునితో చెప్పు. పిత్రార్జితం, తాత ముత్తాతల ఆస్తి, తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి. మనల్ని కూడా అడుగుతున్నారా? ప్రతి కుటుంబాన్ని చూసుకున్నట్లయితే మరి కుమారులు లేదా కుమార్తెలు
నా ఆస్తి నాకు పంచు, నా ఇల్లు నాకు ఇవ్వు, నా డబ్బు నాకు ఇవ్వు అని పిత్రార్జితము కోసము ప్రతి కుటుంబంలో కూడా ఉన్నటువంటి సమస్య. లూకా శుభవార్తలో 15వ అధ్యాయంలో 11వ వచనములో వానితో ఇట్లా నేను తండ్రి నా ఆస్తిలో నా భాగమును నాకు ఇచ్చేసేయి అడుగుతున్నాడు. ఇక్కడ కొడుకు తండ్రిని అడుగుతున్నాడు, నా ఆస్తిలో నా భాగము ఇచ్చే. నీదా ఆస్తి? ఆ ఆస్తి నీదా? నువ్వు సంపాదించావా? ఎవరిదా ఆస్తి? తండ్రి కష్టపడి సంపాదించాడు, తినో తినకో సంపాదించాడు. వీడు యువకుడయ్యి పెద్దవాడైన తర్వాత విలాసవంతమైన జీవితము జీవించటానికి, తన ఇష్టానుసారము జీవించటానికి ఏమడుగుతున్నాడు? నాకు రావాలి కదా, అది హక్కు. తండ్రి ఆస్తి తనయునికి చెందేటువంటి చట్టం ఉంది. పిత్రార్జితం అనేది కుమారులకి ఇవ్వాలి. అది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక నియమం. కాబట్టి దాని ప్రకారమే నా ఆస్తి నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. నా డబ్బు నాకు ఇవ్వు, నా ధనము నాకు ఇవ్వు అంటే ఈ యువకుడికి ధనాశ, ధనకాంక్ష. రోజువారీ తింటున్నాడు, ఉంటున్నాడు, చక్కగా తన పని తను చేసుకుంటున్నాడు. అలా కొనసాగించవచ్చు కదా. తన సహోదరుని దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో అంటున్నాడు, అయ్యా నా పిత్రార్జితము, నా తాత తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిని నాకు పంచమని నా సహోదరునితో చెప్పు అంటున్నాడు. తండ్రి సంపాదించినటువంటి ఆస్తి డబ్బు, ధనము. ఈ డబ్బు తెలుసా మీకు? చూసారా ఎప్పుడన్నా? డబ్బును చూసారా? ధనమును చూసారా? చూడలేదా? చూశారు. ఈ ధనముకి చాలా పేర్లు ఉన్నాయి. ఈ ధనముకి చాలా పేర్లు ఉన్నాయి. ఏంటా పేర్లు? డబ్బుకి మరొక పేరేంటమ్మా? మనీ. అమ్మ ఇంగ్లీష్లో చెప్పింది, నాకు తెలుగునే డబ్బు. మనీ, ఇంకా ధనము, ఇంకా చెప్పాలి. డబ్బుల గురించే కదా మనం మాట్లాడేది. చెప్పండి. ధనాకాంక్ష లేనటువంటి వ్యక్తి లోకంలో ఎవరు కూడా లేరు. ధనము వస్తుంటే వద్దు అనేటువంటి వ్యక్తి కూడా ఎవరు ఈ లోకంలో లేరు. ధనాశ. కాబట్టి ధనమునుకున్నటువంటి పేర్లను కూడా మనము కొద్దిసేపు ధ్యానించుకుందాం. డబ్బుకున్నటువంటి పేర్లు ఏంటమ్మా? రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు కూడా పేర్లు. చెప్పండి. స్కూల్లోకి వెళ్ళావు, పిల్లల్ని జాయిన్ చేసావు, ఊరికినే జాయిన్ చేసుకుంటాడా? ఏం కట్టాలి? ఫీజు కట్టాలి. ఫీజు అంటే ఏంటమ్మా? ఫీజు అంటే ఏంటి? డబ్బులే. అక్కడికి వెళ్ళేసరికి ఈ డబ్బుని మనం ఏమని పిలుస్తున్నాం? ఫీజు కట్టాలమ్మా. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళామనుకో, అయ్యా అబ్బాయికి ఫీజు కట్టాలి, కొద్దిగా ఉంటే సహాయం చేయండి అంటాం. ఏమిస్తాడు? అంటే డబ్బుకి మరొక పేరేంటి? ఫీజు. అవునా? పెళ్లి చేసుకుంటున్నాడు, పెళ్ళికి ఏమిస్తారు? అంటే డబ్బు పేరు ఏమైపోయింది ఇక్కడ? కట్నం అంటే ఏంటి? డబ్బే. ఇంకా చెప్పండి, మీకు తెలిసినవి అన్నీ చెప్పండి. ఉద్యోగం చేస్తున్నాడు, నెలాఖరిని నాకు డబ్బు వచ్చింది అంటాడా? ఏమంటాడు? జీతం వచ్చింది అంటాడు. అంటే డబ్బుకి మరొక పేరేంటి? జీతం. జీతం అంటే డబ్బు. లేదు నువ్వు పనికి వెళ్ళావు, పని అయిపోయింది, సాయంత్రానికల్లా ఏమంటావు? కూలి. ఈ డబ్బుకి ఉన్నటువంటి మరొక పేరేంటి? కూలి. ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి డబ్బుకి. రకరకాలుగా అక్కడ పనిని బట్టి, పరిస్థితిని బట్టి దీని పేరేమైపోతుంది? మారిపోతూ ఉంటుంది. అవునా? పెళ్ళిళ్ళకి వెళ్ళావు, పెళ్ళిళ్ళకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? భోజనాలు చేస్తావు.
భోజనాలు చేసిన తర్వాత ఏం చేస్తావు అమ్మా? కట్నం వేస్తావు లేదా చదివింపులు. అక్కడ మనం భోజనం చేసిన తర్వాత ఏమని అడుగుతాం? అమ్మ ఏమైనా చదివించావా అంటాం. అంటే ఏంటి? చదివించావంటే పుస్తకం చదివించడమా? అక్కడ మారిపోయింది ఆ స్థితిని బట్టి. ఏంటది? ఆ డబ్బుకి అక్కడ ఉన్న పేరేంటి? చదివింపులు. అవునా? ఇంకా చూసినట్లయితే ఇంకా మన సమాజంలో రిటైర్ అయిపోతారు, ఉద్యోగం చేసి రిటైర్ అయిపోతారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? పెన్షన్. అయ్యా నీకు పెన్షన్ ఎంత అవుతుంది అని అడుగుతారు, కానీ నీకు డబ్బులు ఎంత అవుతున్నాయి అని అడగరు. ఇక్కడ పెన్షన్ అంటే ఏంటి? డబ్బే. ఇంకా మీరు చెప్పండి కొన్ని. హోటల్లోకి వెళ్తావు, టిఫిన్ చేస్తావు, తర్వాత బిల్. బిల్ అంటే ఏంటి? డబ్బులే. ఇక్కడ డబ్బులు దేనిగా మారిపోయినాయి? బిల్. బిల్ అంటే డబ్బులు. కరెంటు కడ, మన ఇంట్లో కరెంట్ ఉంది, ఏమొస్తుంది మనకి? కరెంటు బిల్లు కట్టేవా అంటాం, అందుకని డబ్బులు కట్టేవా అంటావా? ఆ డబ్బులు దేనిగా మారిపోయింది? బిల్లుగా మారిపోయింది. ఇలా డబ్బుకి అనేక రకమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఆఫీసులోకి వెళ్ళాం, ఒక ఆఫీసులోకి వెళ్ళాం, మనకు ఒక పని చేయాలి. వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? కొన్ని డబ్బులు వాడికి ఇస్తాం. ఏమంటాం దాన్ని? లంచం అంటాం. ఇక్కడ డబ్బులు ఏమైపోయినాయి? లంచం. లంచం అంటే ఏంటి? ఆఫీస్కి వెళ్ళాను, వాడు లంచం అడుగుతున్నాడు అంటాం. అంటే డబ్బు. ఈ డబ్బుకి అనేక రకమైనటువంటి పేర్లు, అనేక రకమైనటువంటి పేర్లు మారిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ వాక్యములో 13వ వచనంలో చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, నా పిత్రార్జితమును నాకు పంచేయ అని అడుగుతున్నాడు. ఈరోజు డబ్బు లేకపోతే ఏమన్నా పని జరుగుతుందమ్మా? పైసామే పరమాత్మ. దేవుని దర్శనానికి వెళ్ళాలన్నా ఏమయ్యాలి? అక్కడ దక్షిణం వేయాలి. డబ్బు గుళ్ళోకి వెళ్ళేసరికి ఆ డబ్బులు దేనిగా మారిపోయినాయి? దక్షిణం. అర్పణ గీతం పాడతాం మనం. ఏమేస్తాం? అర్పణ వేస్తాం. డబ్బులు వేస్తున్నాం అంటాం, మనం చందా వేస్తున్నాం అంటాం, కానుక వేస్తున్నాం అంటాం, అర్పణ ఇస్తున్నాం అంటాం. ఈ డబ్బు దేనిగా మారిపోయింది? కాబట్టి మనకి సామెతలు ఉన్నాయి. డబ్బుంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది. డబ్బు లేకపోతే ఈ రోజుల్లో ఎవరికి కూడా లెక్క చేయరు. డబ్బు అనేది మనిషికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. డబ్బు లేని వ్యక్తిని మనం ఎలా చూస్తాం? ఏంటది? ఏదో రోడ్డు మీద మాట్లాడినట్టు మాట్లాడతారు. అన్ని గుళ్ళో మాట్లాడుకోవటమే. ఈ ధనం అనేది లేకపోతే ఈ రోజుల్లో ఎవరు కూడా లెక్క చేయరు. నీ దగ్గర డబ్బు ఉందనుకోండి, నీకు విలువ. నీ దగ్గర డబ్బు లేదనుకోండి, నీకు విలువ లేదు. డబ్బులు నీ దగ్గర ఉంటే నిన్ను గౌరవిస్తారు, డబ్బు నీ దగ్గర లేకపోతే గౌరవించరు. ఈ మనిషి ఈ డబ్బును సంపాదించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కొందరు వ్యాపారం చేస్తారు, కొందరు దొంగతనాలు చేస్తారు, కొందరు హత్యలు చేస్తున్నారు, కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది జోదం ఆడుతున్నారు, కొంతమంది ఇతరులను మోసం చేస్తున్నారు, కొంతమంది వ్యభిచారం చేస్తున్నారు, కొంతమంది రకరకాలైనటువంటి వృత్తులను చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేనికోసం అంటే ధనమును సంపాదించడం కోసం. డబ్బు ఉంటే దానంతటదే గౌరవం వచ్చేస్తుంది. మన ఊర్లో సుబ్బారావు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆడి దగ్గర డబ్బులు ఏమీ లేవు, చాలా పేదవాడు. అని ఏమని పిలుస్తారు అందరూ? అరే సుబ్బారావు, సుబ్బుగాడు, సుబ్బారావు అని పిలుస్తారు. వాడు బాగా ధనవంతుడిగా ఉన్నాడు.
ఏమని పిలుస్తారు? సుబ్బారావు గారు అంటారు. సుబ్బిగాడు ఏమైపోయాడు? సుబ్బారావు గారు అయిపోయాడు. దేని వలన? ధనము. ధనం ఉంటే గౌరవం అనేది దానంతటదే వచ్చేస్తూ ఉంది. యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి చదువుమా. యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము వేలికి బంగారు ఉంగరమును మంచి దుస్తులను ధరించినటువంటి ధనికుని ఒకడు మీ సమావేశమున ప్రవేశించినప్పుడు చింపిరి గుడ్డలు ఒక పేదవాడు కూడా ప్రవేశించనని అనుకొనుడు. నీవు అక్కడ నిలువుము, లేదా ఇక్కడ నా పాదపీఠమునకు సమీపముగా నేలపై కూర్చుండము అని పేదవానితో పలకరాదు. అట్లా నచ్చినచో చాలు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే డబ్బున్న వ్యక్తి నీ దగ్గరికి వస్తే కుర్చీ వేసి కూర్చోబెట్టి మాట్లాడతావు. అది అక్కడ రాసింది యాకోబు గారి లేఖలో. ధనము ఉన్నటువంటి వ్యక్తి, ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి నీ దగ్గరకు వచ్చినట్లయితే నువ్వు కుర్చీ వేసి కూర్చోబెట్టి వినయముగా నీవు మాట్లాడతావు. అదే చింపిరి గుడ్డలు వేసుకుని లేదా ఒక పేదవాడు నీ దగ్గరకు వస్తే నువ్వు ఎలా మాట్లాడతావంట? నిలబెట్టి మాట్లాడతావు. అవునా కదా? వాక్యంలో చక్కగా స్పష్టంగా మనకి తెలియజేస్తాము. కాబట్టి ఇక్కడ మనిషికి విలువనిచ్చింది ఏంటిది? డబ్బే. ప్రతి పనికి కూడా డబ్బు అవసరమే. ఏ పని చేయాలన్నా డబ్బు అవసరమే. ఒక మనిషి పుట్టాడు అంటే ఇదిగో పుట్టినరోజుకి డబ్బు అవసరమే, చనిపోయిన రోజుకి డబ్బు అవసరమే, తిండికి డబ్బు అవసరమే. ఇవాళ మంచినీరు కూడా మనం కొనుక్కొని తాగుతున్నాం. ఒకప్పుడు నీరు ఎలా దొరికేది? చెరువుల్లో, బావిల్లో మనము తోడుకుని ఉచితంగా ఇంటికి తెచ్చుకునేటువంటి వాడు. కానీ ఈరోజు మంచినీరుని కూడా మనం డబ్బు పెట్టి కొనుక్కుంటూ ఉన్నాం. ఒక పెన్ను కొనాలన్నా, ఒక పుస్తకం కొనాలన్నా, మరి ఒక వైద్యం చేయించుకోవాలన్నా, ఏది చేయాలన్నా మనకేం అవసరమో? డబ్బే. ఏ పని జరగాలన్నా మనకి డబ్బు అవసరం. అందుకే ప్రభు దగ్గరికి వచ్చాడు ఒక వ్యక్తి. ప్రభు దగ్గరికి వచ్చి 13వ వచనం, ప్రభు దగ్గరికి వచ్చి జనసమూహములో నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జితమున నాకు పాలు పంచమని, నా తండ్రి ఆస్తి, నా తండ్రి దగ్గర ఉన్నటువంటి ధనము, నా తండ్రి సంపాదించినది నాకు పంచమని యేసు ప్రభుతో అన్నాడు. నా వాటా నాకు ఇచ్చేయి, నా ఆస్తి నాకు ఇమ్మని నా తమ్ముడితో ఒక మాట చెప్పండి, నా అన్నతో ఒక మాట చెప్పండి అని యేసు ప్రభుని వాడు అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడమ్మా? అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగాను లేక పంపిణీదారునిగాను నియమించను. యేసు ప్రభు వెంటనన్నాడు, ఎవరయ్యా నువ్వు? నేను తీర్పు తీర్చేటువంటి వాడనా? నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీ తండ్రి ఆస్తిని పంచడానికి నేను ఎవరని? నువ్వేమన్నా తీర్పరిగా నన్ను పెట్టుకున్నావా? నన్ను ఎవరు నియమించారు అసలు తీర్పరిగా అని యేసు ప్రభు ఎదురు ప్రశ్న ఆయనకి వేశాడు. అని వాడితో యేసు ప్రభు అన్న మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు ఆ యువకునితో ఒక మాట చెప్పాడు. నువ్వు ఆస్తిని పంచమని అడుగుతున్నావు, తండ్రి ఆస్తిని పంచమని అడుగుతున్నావు, ధనం మీద ఆశతో నువ్వు అడుగుతూ ఉన్నావు. నీ సొంతగా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ధనమును ఆశిస్తూ ఉన్నావు, ధనాపేక్షతో ఉన్నావు, అత్యాశతో ఉన్నావు. అలాంటి వ్యక్తితో యేసు ప్రభు పలికినటువంటి మాట చదువమ్మా.
జాగరూకత వహింపుడు. ఎట్టి లోభమునకు లోను కాకుడు. ఏలయన మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో. మానవ జీవితం అనేది డబ్బులో లేదు, సిరి సంపదల్లో లేదు. యేసు ప్రభు సూటిగా ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే జాగరూకత వహింపుడు, అంటే జాగ్రత్తగా ఉండు అంటున్నారు యేసు ప్రభు. జాగ్రత్తగా ఉండు అన్నారంటే అందులో ఏదో ప్రమాదము ఉంది. ఒక కాలువ, ఒక ఏరు దగ్గరికి మనం పిల్లలు వెళ్తున్నారు అనుకోండి, వెళ్ళేటప్పుడు మనం ఏం చెప్తాం? ఎందుకని? అక్కడ ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త అని చెప్తున్నారు. యేసు ప్రభు కూడా ఈ ధనము కోసం అతను ఆశపడి నా ధనాన్ని నాకు పంచమని అతను అడుగుతూ ఉంటే జాగరూకత వహించుడు. యేసు ప్రభు ఇక్కడ ఓ సింహం గురించో, లేదా ఒక ఎలుగుబంటి గురించో, ఒక పాము గురించో, ఒక తేలు గురించో, ఒక విషసర్పం గురించో, లేదా ఒక మనుషుల గురించో చెప్పట్లేదు. ఆయన ఏమంటున్నాడు? ధనము విషయములో జాగ్రత్త వహింపుడు, అందులో ప్రమాదం ఉందని చెప్తున్నాడు. ఈ లోభి విషయములో జాగ్రత్త. లోభి అంటే ధనకాంక్ష, ఆశ, అత్యాశ. ఈ ధనము విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అని ప్రభువు తెలియజేస్తున్నాడు వాడికి. తిమోతికి రాసిన లేఖ చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం. యేసు ప్రభు, అయ్యా నేను చెప్తాలయ్యా, నువ్వు ఆస్తి అడుగుతున్నావు కాబట్టి నేను మీ సహోదరునికి ఒక మాట చెప్తాలే అని అనలేదు. తన హృదయంలో ఉన్నటువంటి అత్యాశను, తన హృదయంలో ఉన్నటువంటి ధనకాంక్షను, ధనం మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని యేసు ప్రభు గమనించి జాగ్రత్త వహింపుడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ధనకాంక్షతో ఉన్నావు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడంటే తిమోతి గారు రాశారు చూడండి ఇక్కడ, ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. ఈ డబ్బు సర్వ అనర్థాలకి, మనకి ఎంత మేలు చేస్తుందో అంత కీడు చేస్తుందని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. చదవమది. ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది విపరీతమైన ధనాకాంక్షచే తన విశ్వాసము నుండి తొలగిపోయి అనేకముల కష్టాల పాలైపోతున్నారు. ధనకాంక్ష, ధనము లాభమా నష్టమా అంటే ధనము అవసరమా? అవసరం లేదంటే ధనము లాభమే, ధనం అవసరమే. కానీ ధనాశ అది నష్టాన్ని చేకూరుస్తుందని లేఖనం మనకు తెలియజేస్తామని. ధనము వలన నష్టం ఏంటి? నువ్వు బాగా సంపాదిస్తే, ధనము సంపాదించిన తర్వాత సకల అనర్థాలకి మూలము అని అంటుంది వాక్యం. ప్రభు స్వయముగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమి నష్టం జరుగుతుంది? డబ్బు ఉంటే హ్యాపీగా బతకొచ్చు కదా మనం, ధనం ఉంటే సంతోషంగా బతకొచ్చు కదా. ఇదేగా మన ఆలోచన. మనిషి లేచిన దగ్గర నుంచి మరి పడుకునే వరకు కూడా డబ్బు 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 ధనకాంక్షతోనే మనిషి జీవిస్తూ ఉన్నాడు కదా. అయితే ఈ యొక్క ధనము, ఈ ధనాశ అనేది రక్త సంబంధికలని విడదీసేస్తుందంట. ఏం చేస్తుందమ్మది? ఈ ధనము వలన కలిగినటువంటి ఈ డబ్బు అనేది, ఈ డబ్బు ఆశ అనేది, ఈ ధనకాంక్ష అనేది రక్త సంబంధికులని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళని, తల్లిదండ్రులను అందరిని కూడా ఏం చేస్తుంది? అది నీకు బాగా డబ్బు వచ్చింది అనుకోండి, నీలో వచ్చే ఆలోచన ఏంటి? ఇప్పుడు తమ్ముడు వస్తాడేమో, వాడి డబ్బులు అడుగుతాడు కాబట్టి వాడికి మనం దూరంగా ఉందాం.
అక్క వస్తుందేమో, చెల్లి వస్తుందేమో, అత్తమామలు వస్తారేమో, తల్లిదండ్రులు వస్తారేమో, ఎవరికి ఏమి ఇవ్వకూడదు. కాబట్టి వీళ్ళతో ఏం చేస్తాడు? దూరంగా ఉంటారు. చూడండి కుటుంబాలు చూడండి, ఈ డబ్బును బట్టి, ఆస్తిని బట్టి అన్నదమ్ములు మాట్లాడుకోరు, అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోరు, తల్లి బిడ్డలు మాట్లాడుకోరు. వీళ్ళందరినీ విడదీసిందేంటి? ధనమే. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, ధనకాంక్ష రక్త సంబంధికులని విడదీసేస్తుంది. ఇంకా ధనములో ఉన్నటువంటిది ఏంటంటే లేని సంబంధాలని కలుపుద్ది. ధనం ఏం చేస్తుంది? లేని సంబంధాలను కూడా కలుపుతూ ఉంటుంది. నీ దగ్గర బాగా డబ్బు ఉందనుకోండి, అప్పుడు చుట్టాలు ఎక్కువ మంది ఉంటారు. మా అక్క, మా బావ, మా చెల్లి, మా మేనమామ కొడుకు, ఇలా వరుసలు కలిపేస్తారు అన్నమాట అందరూ. అదే నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ గురించి చెప్పుకోవటానికి వాళ్ళు ఇష్టపడరు. లేని సంబంధాలని కూడా ఈ ధనం అనేది మనకి కలిపేస్తూ ఉంటుంది. ఈ ధనకాంక్ష అనేది భార్యాభర్తల్ని విడదీసేస్తుంది. ఈ ధనకాంక్ష అనేది భార్యాభర్తల్ని విడదీసేస్తుంది. ఈ ధనము త్రాగుబోతులను తయారు చేస్తుంది. నీ దగ్గరికి ధనం వచ్చేసినప్పుడు వాడు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ త్రాగుడికి అలవాటు పడిపోతాడు. ఈ ధనము వ్యభిచారులుగా మార్చేస్తుంది. ధనకాంక్ష, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. ఈరోజు మనం సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి స్త్రీలు వ్యభిచారులుగా జీవిస్తూ ఉన్నారు. దేనికోసం? అది డబ్బు సంపాదన కోసం. ఈ ధనకాంక్ష, ధన ఆశ, నేను సంపాదించాలి సంపాదించాలనేది వ్యభిచారులుగా మార్చేస్తుంది అంటున్నాడు. ఈ ధనకాంక్ష వచ్చే అనర్థం ఏంటంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ధనము సంపాదించడానికి తన స్వీయ మరణాన్ని కల్పిస్తూ ఉంది. అది డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలని ఎందులో పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయి చివరికి ఏమైపోతున్నారు? మరణానికి దారితీస్తూ ఉంది. వ్యసన పరులుగా తయారు చేసేస్తూ ఉంటుంది. ధనార్జన అనేది నిన్ను దేవునికి దూరం చేసేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ధనం మీద ఆశతో ఉన్నావో, ధనము 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 అంట మరి రోడ్లు పట్టుకుని నువ్వు తిరుగుతూ ఉన్నావో, వ్యాపారాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నావో, ఉద్యోగాలు పట్టుకుని నువ్వు తిరుగుతూ ఉన్నావో, అప్పుడు ఆ ధనము వ్యామోహము నిన్ను దేవుని దగ్గరికి రాకుండా చేసేస్తుంది. ఈ ధనాశ అనేది నీకు నిద్ర పట్టనివ్వదంట. నిద్ర పట్టనివ్వదు. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. ఎప్పుడు తెల్లారుతుందా, పొద్దుట వెళ్ళిపోవాలని రాత్రంతా నిద్ర లేకుండా కూడా ఉన్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. నిద్ర లేనటువంటి రోజులు నువ్వు గడపవలసి వస్తుంది ధనాశను బట్టి. వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తావు. ఈ ధనాశ అనేది నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే శోధనలోనికి నడిపిస్తుందంట. ఎక్కడికి నడిపిస్తుంది? ఏమిటి శోధనలు? పేకాట ఆడతాకి వెళ్దాం, అక్కడ మనకి డబ్బు వస్తుంది. జోదం ఆడతాకి వెళ్దాం, మనకి అక్కడ డబ్బు వస్తుంది. గుర్ర పందాలు ఆడతాకి వెళ్దాం, మనకి డబ్బు వస్తుంది. కోడి పందాల్లోకి వెళ్దాం, మనకి అక్కడ డబ్బు వస్తుంది. డబ్బు వచ్చే మార్గాలు ఆశ చూపిస్తుంది అనమాట, ధనాశ. వెళ్ళిన తర్వాత అక్కడ 100 రూపాయలు వేస్తాడు, 1000 వస్తాయి. 1000 వేస్తాడు, 5000 వస్తాయి. 5000 వేస్తాడు, 10,000 వస్తాయి. 10,000 వేస్తాడు, 20,000 వస్తాయి. 20,000 వేస్తాడు, 0. చూసారా? ఈ ధన ఆశ అనేది నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? శోధనలోనికి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. కుటుంబాన్ని పాడు చేసేస్తుంది. ధనం అనేది కుటుంబాన్ని పాడు చేసేస్తుంది. చూడండి, చాలా కుటుంబాలు చూడండి, ఒక పొలం, తల్లికి తండ్రికి 1 ఎకరం పొలం ఉంటుంది. వాళ్ళకి 9 పిల్లలు ఉంటారు. ఆడపిల్లలు మగ పిల్లలు అందరూ 4-5 ఉన్నారు. కొందరు ఏమంటారు, ఈ పొలం అమ్మేసి నా ఆస్తి నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయి, నా పిల్లల్ని చదివించుకోవాలి. మీకేంటి అది, అన్నయ్యకేంటి, ఆడు బాగానే ఉన్నాడు, నాకే ఇబ్బందులు, నాకు రావాల్సింది నాకు ఇచ్చేయి, నేను అమ్మి నా పిల్లల్ని చదివించుకోవాలి. శోధన, ఈ ధనకాంక్ష అనేది మానవుని శోధనలోనికి పంపించేస్తుంది. కుటుంబము అప్పుడు ఏమైపోద్ది? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు అందరూ కూడా విడిపోతూ ఉంటారు ధనాశ వలన, అత్యాశ వలన. పోని కూడబెట్టినటువంటి ధనాన్ని చివరికి అనుభవిస్తాడా? ఎకరాలు, బిల్డింగులు, ఆస్తులు, 1000 కోట్లు డబ్బులు సంపాదించినటువంటి వారు ఏమన్నా అనుభవించారా? తీసుకెళ్లారేమన్నా?
ఎవరు కూడా ఏమీ కూడా తీసుకెళ్ళారు. కాబట్టి ధనము అనేది తన తోటి వారిని గౌరవించకుండా చేస్తుంది. బాగా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను గౌరవిస్తాడా? గౌరవించడు. ఎందుకని? నేను ధనికుడిని, నేను సంపద గలవాడిని. వాడిని గౌరవించేది? వాడికి ధనము లేదు కదా, ఆస్తి లేదు కదా, వాడిని గౌరవించేదని. ఆ ధనికుడికి ఉన్నటువంటి శోధన ఏంటంటే, మరి ఈ యొక్క పేదవాడిని, సామాన్యమైన వాడిని వాడు గౌరవించడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. ఈ ధనం అనేది అన్నదమ్ముల మధ్య గొడవలను రేపుతూ ఉంటుంది. అప్పటి వరకు బాగానే ఉంటారు. ఈ పొలం తగాదో, ఆస్తి తగాదో ఏదైనా వచ్చినప్పుడు అన్నదమ్ములు ఏమైపోతారమ్మా? విడిపోతారు. డబ్బు దగ్గరే అన్నదమ్ములందరూ కూడా విడిపోతారు. ఇంత అనర్థాలు ఉన్నాయి. అందుకనే యేసు ప్రభు ఆ యువకుడితో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా పిత్రార్జితమును నాకు పంచు అన్నప్పుడు ఆయన మాట చెప్తూ ఉన్నాడు, జాగరూకుతో వహింపుడు. మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు. కాబట్టి ధనము విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ప్రభువు ఆ యొక్క యువకునికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆదికాండము 37వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువు. అతనిని ఇష్మాయేలీయులకు అమ్మివేయుదుము. తమ్ముడు కదా అని చెప్పాను. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే 26, 27, 28 వచనాలు చూసినట్లయితే ఇక్కడ యాకోబుకి కుమారులు ఎంతమంది అమ్మా? యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది బిడ్డలు ఉన్నారు. చిట్ట చివరి వాడెవరు? యోసేపు గారు. మరి ఈ యొక్క యోసేపు గారిని సోదరులు అంటే అన్నదమ్ములు తమ్ముణ్ణి చంపేయాలనుకున్నారు. చంపేయాలనుకుని తీసుకెళ్ళి ఎక్కడేశారు? గోతిలో పడేశారు. వినండి జాగ్రత్తగా, గోతిలో పడేశారు. గోతిలో పడేస్తే అప్పుడు అందులో ఒకడు అంటున్నాడు, వీడిని గోతిలో పడేయటం వల్ల మనకు వచ్చింది ఏమన్నా, మనకేమీ లాభం? ఈయన అమ్మేస్తే మనకేమొస్తాయి? ధనకాంక్ష, అత్యాశ, డబ్బు మీద వ్యామోహం, సంపాదించాలి వ్యామోహం అన్నప్పుడు మన రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డే కదా, మన తోబుట్టువే కదా, వీడిని చంపటం వల్ల మనకేమీ ఉపయోగం? వీడిని అమ్మేద్దాం, అమ్మేస్తే మనకి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో మనం చక్కగా హాయిగా బ్రతకొచ్చు అని ఒకడు అన్నప్పుడు వెంటనే ఆ సమయంలో అటువైపున ఎవరు వెళ్తున్నారంట? మిథ్యానువర్తకులైనటువంటి ఇష్మాయేలీయులు వెళ్తూ ఉన్నారు. అప్పుడు గోతులోంచి లాగి అతను నమ్మేశారు, తమ్ముడిని నమ్మేశారు. ఎంత కమ్మారు? 20 వెండి నాణేలకు అమ్మేశారు. తన సొంత సోదరుని 20 వెండి నాణేలకి అమ్మేశారు. అంటే ఎవరికి విలువ ఇచ్చారు వీళ్ళు? డబ్బుకే. సొంత తమ్ముడికి విలువివ్వాల, డబ్బుకే విలువిచ్చారు. అలాంటి మన కుటుంబాల్లో జరగట్లేదా? డబ్బుకే ప్రాధాన్యతనిస్తున్నాం మనం. తన సహోదరుడు తమ్ముడికి విలువ ఇవ్వట్లా. డబ్బు కన్నా విలువైనటువంటి వాడు తమ్ముడు, డబ్బు కన్నా విలువైనటువంటి వాడు నీ సహోదరుడు, నీ సోదరి. అందుకనే ఈ ధన వ్యామోహం అనేది రక్త సంబంధికులను ఏం చేస్తుందంట? వేరు చేసేస్తుంది. భార్యాభర్తలని విడదీసేస్తుంది. అందుకే ప్రభు అంటున్నారు, జాగరూకులయుండుడి, జాగ్రత్తగా ఉండుడి. ఒకవేళ ధనము నీకు వచ్చి ఉండొచ్చు, సంపద నీకు వచ్చి ఉండొచ్చు, కానీ జాగ్రత్తగా నువ్వు జీవించు. డబ్బును చూసుకొని, ధనమును చూసుకొని, ఉద్యోగమును చూసుకొని, అధికారమును చూసుకొని నువ్వు
వెర్రవేగవద్దు. ఆ ధనము నీకు ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. అది నువ్వు తెలుసుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని జీవించు. నువ్వు పిత్రార్జితమును పంచమని ఎందుకు అడుగుతున్నావు? ధనము అనేది సకల అనర్థాలకి మూలము. కాబట్టి జాగరూకత కలిగి ఉండు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే యోధా ఇస్కరియోతు. యోధా ఇస్కరియోతు. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 3వ వచనం. యేసునకు శిక్ష విధింపబడుటను చూచి పశ్చాత్తాపం పొంది ఆ 30 వెండి నాణెములను తిరిగి ప్రధాన అర్చకుల వద్దకు, పెద్దల వద్దకు తెచ్చాడు. ఇప్పుడు చూద్దాం వాక్యంలో. ధనాశ వలన, ధనకాంక్ష వలన, అత్యాశ వలన యోధాకి ఏం జరిగింది? మరణం సంభవించింది. వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తావు. ఎవరు నమ్మేశాడు? ఎవరు నమ్మేశాడమ్మా? యేసు ప్రభునే అమ్మేశాడు స్వయంగా. దేని మీద ఆశతో? అరే నీకు ఇంత డబ్బులు ఇస్తాము, యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో మాకు చెప్పు, మేము పట్టుకుంటామన్నప్పుడు ధనాశతో. ధనము వచ్చేస్తే నేను సంతోషంగా జీవించవచ్చు, ధనం ఉంటే నేను మరి ఏ విధమైన బాధ నాకు ఉండదు అని చెప్పి ధనాశతో యేసు ప్రభువుని 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. అప్పుడు యేసు ప్రభువుని పట్టుకున్నారు, యేసు ప్రభువుని శిక్షిస్తూ ఉన్నారు. అది చూశాడు. యేసు ప్రభువుని శిక్షించడం చూసిన తరువాత ఏం కలిగింది అతనికి? పశ్చాత్తాపం కలిగింది. అయ్యో ఇంత పరిశుద్ధుడు, ఇంత పవిత్రుడు, ఈయన నేను అమ్మేశానే అని తన హృదయంలో పశ్చాత్తాపం. నువ్వు తీసుకున్న డబ్బు, నువ్వు అమ్మేసినటువంటి విధానం చూసి తలంచుకున్నాడు ఒకసారి. ఈయన నేను అమ్మేసి డబ్బు సంపాదించుకున్నానే, ఈ డబ్బు నాకు ఇప్పుడు ఎందుకు ఉపయోగపడతలేదే, నాకు మనశ్శాంతి లేదే అని పశ్చాత్తాపడుతూ ఏం చేశాడు? ఆ డబ్బును తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలో ప్రధాన అర్చకులు ఉంటే వాళ్ళకి డబ్బులు, బాబు మీ డబ్బులు నాకు అవసరం లేదు, ప్రభువుని విడిచిపెట్టండి అని ఆ డబ్బుని దేవాలయంలో విసిరేశాడు. విసిరేస్తే వాళ్ళు ఏమన్నారమ్మా? అరే యోధా, ఈ డబ్బుతో మాకేం పని లేదు, నీతో ఒకసారి మాట్లాడుకున్నాం, డబ్బులు ఇచ్చేసాం, ఇక మాకు సంబంధం లేదు, నువ్వేం చేసుకుంటావు పో అని చెప్పి యోధాని తోసేశారు. అప్పుడు ఏం చేశాడు ఆయన? 5వ వచనం. అప్పుడు అతడు ఆ వెండి నాణెములను దేవాలయములో విసిరికొట్టి పోయి ఉరి పెట్టుకొనెను. తనంతట తానే మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, చనిపోయాడు. ఈ డబ్బు ఏం చేసింది? మరణాన్ని తీసుకొచ్చింది. ధన ఆశ, డబ్బు మరణాన్ని తీసుకురాలా, అత్యాశ. ఎప్పుడైతే మనిషి విలాసవంతమైన జీవితం జీవించాలనుకుంటాడో సుఖంగా డబ్బు ఎట్టొస్తుందా అని చూస్తాడు, కష్టపడటానికి ఇష్టపడడు. అవునా? దొంగతనాలు చేస్తాడు, హత్యలు చేస్తాడు, రకరకాల ఈజీగా డబ్బును సంపాదించుకొని ఆ డబ్బు తెచ్చుకొని చక్కగా ఆ 4 రోజులు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? పోలీసులు వాడిని పట్టుకుంటారు, తర్వాత ఏం చేస్తారు? జైలు వేస్తారు, తర్వాత ఉరిశిక్ష వేస్తారు. అప్పుడు బాధపడతాడు. అందుకనే ధన ఆశ నీకు అనర్థాలను తెచ్చిపెడుతూ ఉంది. ధనము కోసం దొంగతనం చేస్తూ ఉన్నావా? ధనము కోసం వ్యభిచారం చేస్తూ ఉన్నావా? ధనము కోసం నువ్వు ఎలాంటి మోసాలు చేస్తూ ఉన్నావు? అలాంటిది ధనము నీకు వచ్చినప్పుడు ఆ 4 రోజులు కూడా నీకు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. దాని తర్వాత అది నీకేం తెచ్చిపెడుతుందమ్మా? మరణాన్ని తెచ్చిపెడుతుంది. 30 వెండి నాణాలు తీసుకున్నాడు వీడు. ఆ 2 రోజులు హ్యాపీగా నాకు 30 వెండి నాణాలు నాకేంట్లు అనుకుని ఉండవచ్చు. కానీ తర్వాత ఏం చేశాడు? పోనీ ఆ డబ్బు దేనికన్నా ఉపయోగపడిందా? 6వ వచనం చదువుమా.
ప్రధాన అర్చకులు ఆ నాణ్యములు తీసుకొని ఇది రక్తపు డబ్బు కనుక దీనిని కానుకల పెట్టెలో వేయరాదు అన్నారు. దేవునికి చందా కానుక పెట్టెలో వేయటానికి కూడా అది పనికి రాలేదు. చూసారా, ప్రధాన అర్చకులు అన్నారు ఇదేమి డబ్బు? రక్తపు డబ్బు. ఏ రక్తం అది? యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని అమ్మేసినటువంటి డబ్బు అది. కాబట్టి ఈ డబ్బుని కానుకల పెట్టెలో వేయటానికి కుదరదని చెప్పి వాళ్ళు తోసివేశారు. కాబట్టి వాక్యం మనకి హెచ్చరిక. ధన లోభము, ధన ఆశ, అత్యాశ, ధనము సంపాదించాలనేటువంటి ఆశతో ఉన్నటువంటి మానవుడికి అది మరణాన్ని తెచ్చిపెడుతూ ఉంది. ధనము సంపాదించడానికి నువ్వు సరైనటువంటి మార్గాన్ని నువ్వు ఎన్నిక చేసుకోవాలి. అప్పుడే అది నీకు ఫలిస్తుందని దేవుడు మనకి తెలియజేసు. కష్టపడి పని చేసుకో, అది దినదినము నీకు అభివృద్ధి చెందుతుంది. నువ్వు ఇతరులని మోసము చేసి సంపాదించినటువంటి ధనము నీకేం చేస్తుందంట? మరణాన్ని తెచ్చిపెడుతూ ఉంది. అందుకనే ప్రభువు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. జాగరూకులయుండుడి, జాగ్రత్తగా ఉండుడి. ధనాకాంక్షలో నీకు అనర్థం ఉంది కాబట్టి నీ జీవితాన్ని సరిచేసుకోమని దేవుడు ఈరోజు లేఖనాల్లో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి. మరి తర్వాత మార్కు శుభవార్త 10వ అధ్యాయం, మార్కు శుభవార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతని వంక ప్రేమతో చూచి ఇంకొకటి ఉన్నది, నీవు వెళ్ళి నీకున్నదంతయు హెచ్చించి పరలోకమందు నేను ప్రభువు చెప్పాడు ఇక్కడ. ధనార్జన అనేది, ధన సంపాదన అనేది దేవుణ్ణి దూరం చేసేస్తుంది. దేవుడు నీకు దొరకడిక. నీవు ఎప్పుడైతే అత్యాశతో ఉన్నావో, ధనకాంక్షతో ఉన్నావో, అప్పుడు నీకు ఎవరు దూరంగా ఉన్నారు? దేవునికి నువ్వు చాలా దూరంగా ఉన్నట్టే. ఒక యువకుడు అక్కడికి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నేను నిత్య జీవములోనికి 17వ వచనంలో నేను నిత్య జీవములోనికి ప్రవేశించాలంటే నేనేం చేయాలి అన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను పరలోకములోకి వెళ్ళాలయ్యా, నేనేం చేయాలి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు అమ్మాయినా? చదువు. దైవాజ్ఞలు నువ్వు ఎరుగుదువు కదా, అవి నెరవేర్చు, నువ్వు పరలోకంలోకి వెళ్తావని చెప్పాడు యేసు ప్రభు. ఎక్కువేం మాట్లాడలేదు ఆయన. అయ్యా నేను పరలోకంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, నిత్య జీవం పొందాలనుకుంటున్నాను, నేనేం చేయాలయా అని అడిగాడు. అడిగితే నీకు దేవుని ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవి నువ్వు పాటించు చాలు, నిత్య జీవంలోకి వెళ్తావన్నాడు. ఆయన అన్నాడు, నేను చిన్నప్పటి నుండే ఇవన్నీ చేస్తున్నానయ్యా, నేను చిన్నప్పటి నుంచే ఇవన్నీ కూడా నేను చేస్తున్నానన్నాడు. అప్పుడు యేసు ప్రభు మరలా ఏమన్నాడంటే, నీవు వెళ్ళి నీకున్నదంతయో కూడా హెచ్చించి పేదలకు సహాయం చేసి మరలా తిరిగిరా అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, నీకున్నటువంటి ధనము, నీకున్నటువంటి ఆస్తి, నీకున్నటువంటి సమస్తాన్ని కూడా నువ్వు అమ్మివేసి ఇతరులకు సహాయం చేసి నువ్వు తిరిగిరా, అప్పుడు నన్ను అనుసరింపు అని చెప్పాడు. అప్పుడు వెంటనే యేసుప్రభును వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? అతను ధనవంతుడు అవటం వలన ఆ ధనమును విడిచిపెట్టలేక. యేసుప్రభు అన్నది ఏంటంటే, నీకున్న ఆస్తి అంత అమ్మేయమని కాదు, అక్కడ దాన్ని విడిచిపెట్టు. నువ్వు దాన్ని అంటిపెట్టుకుని ఉన్నావు, ధనము 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 అంటిపెట్టుకుని ఉన్నావు, ధనాశతో తిరుగుతూ ఉన్నావు, అత్యాశతో తిరుగుతూ ఉన్నావు. దాన్ని నువ్వు విడిచిపెట్టు, విడిచిపెట్టి నన్ను అనుసరించు, అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావని చెప్పాడు. వీడు ఎప్పుడైతే దాని అర్థము వాడికి తెలియక దాన్ని విడిచిపెట్టమన్నాడు కాబట్టి, అమ్మో ధనాన్ని నేను విడిచిపెట్టలేను,
ఆదివారము విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించమని ఇది దేవుని ఆజ్ఞ ఉన్నదని, ఆ దినమున నేను నిన్ను ఆశీర్వదిస్తానని, నా సన్నిధిలో నిన్ను దీవిస్తానని, వారమంతా కూడా నువ్వు సంతోషముగా ఆనందముగా ఆరోగ్యముగా ఉంటావు, రా నా సన్నిధిలోనికి, నా మాటలు వింట ద్వారా నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మనకి ఒక ఆజ్ఞ ఇస్తే మనం ఏం చేస్తున్నామమ్మా? ధనార్జన కోసం ఆదివారం నాడు కూలి ఎక్కువిస్తానంటే మనము వచ్చే ఆదివారం వెళ్ళొచ్చులే, ఈ ఆదివారం పనికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. వ్యాపారము ఆదివారమే బాగా జరుగుద్దని దేవుణ్ణి వదిలిపెట్టి వ్యాపారం కోసం వెళ్ళిపోతాం. ఈ యొక్క లోకాశలను బట్టి మనము దేవుణ్ణి విడిచిపెట్టేసి ధనార్జన కోసం. ఒక ఆయన మొన్న ఈ మధ్య నాకు చెప్పాడు, వేరే గ్రామస్తుడు ఒక ఆయన, మార్టిన్ ఆయన పేరు. ఆయన ఏం చెప్పాడంటే, మాస్టర్ నేను ఆదివారం గుడికి రాలేదండి అన్నాడు. వెళ్ళలేదండి అన్నాడు. ఎందుకు వెళ్ళలేదు అన్నా. ఒక చిన్న పని ఒకటి తగిలిందండి, ఒక 1000 రూపాయలు ఇస్తానన్నాడు. సరే నేను కొంచెం ఇక దాని మీద ఆశపడితే 1000 రూపాయలు చిన్న పనేనండి, ఒక 1000 రూపాయలు ఇస్తానన్నాడు. అందుకని ఆ పనికి నేను వెళ్ళానండి అన్నాడు. మంచిదే, సంతోషం అని. ఆ తర్వాత సోమవారం నుంచి ఆయనకి జ్వరం వచ్చిందంట. ఏమి జ్వరం అంటే అయ్యండి ప్లేట్లెట్స్ పడిపోయేటువంటి జ్వరం. ప్లేట్లెట్స్ పడిపోయాయి. వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. 10,000 అయినాయి అంట. ఎంత అయినాయమ్మా? ఎంత కాసిపడి వెళ్ళాడు ఆయన? ఎంత అయింది? దేవునికి దూరముగా ఉన్నటువంటి ఆ యొక్క ధనము ధనకాంక్ష, ధనము మన అలా నడిపిస్తూ ఉంటుంది. మనందరికి కూడా అంతే. ధనాశ వలన మనము దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. ఈ ధనార్జనలో మునిగిపోయి దేవాలయానికి రాలేకపోతూ ఉన్నాం. ఈ ధనాశ అనేది మన కాళ్ళని గుడి వైపు నడవకుండా ఏం చేస్తుంది? బంధించేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, మనం కొంతమందిని అడుగుతూ ఉన్నప్పుడు చెప్తా ఉంటారు, అమ్మా గుడికి రాలేదంటే ఆదివారం అని. అంటే ఈ 4 రోజులే కదండి ఒడుపులు ఉండేది, ఈ 4 రోజులే కదండి పనులు ఉండేది. అంటే నువ్వు ఖాళీ ఉన్నప్పుడు ఎక్కడికి వస్తావు? ఖాళీ ఉన్నప్పుడు నువ్వు గుడికి వస్తావు. దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి ఆదివారం, వారం రోజులు రమ్మంటలేదు ఆయన, ప్రతి ఆదివారము ఆశీర్వదించబడినటువంటి దినం అది. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆదివారం నాడు దేవుని యొక్క దీవెన కోసము నువ్వు దేవాలయాన్ని సంప్రదించాల్సిందే. కానీ ధన కాంక్షతో నువ్వు లోకములో ఉన్నటువంటి వ్యాపారాల నిమిత్తం, నువ్వు చేసేటువంటి పనుల నిమిత్తము ఆదివారమును నువ్వు దొంగిలించి నువ్వు వెళ్ళిపోవటం వలన అది నీకు ప్రయోజనముగా ఉండదు. దాని ఫలితాన్ని నువ్వు తర్వాత చేయాల్సిందే. యోధా ఇస్కరియోతుకి ఏం తెచ్చిపెట్టింది? అది ప్రాణ నష్టం తెచ్చిపెట్టింది. కాబట్టి వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. లూకా శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనం. ఏ సేవకుడును ఇద్దరి యజమానులను సేవింపజాలడు, ఏలయన ఒకరిని ద్వేషించును, వేరొకరిని ప్రేమించును, లేదా ఒకరిని అనుసరించును, వేరొకరిని తృణీకరించును. మీరు దైవమును ద్రవ్యమును, దేవుణ్ణి ధనముని, దైవము ద్రవ్యము రెండిటిని ఏ మానవుడు కూడా సేవింపలేడు. నువ్వు ధనాశతో ఉంటే దేవుడు దూరం అయిపోతాడు. నువ్వు దేవునితో ఉంటే ధనము నీకు దూరంగా ఉంటుంది.
కాబట్టి వాక్యం మనకి ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులను సేవింపచాలడు. అందుకనే ఈ ధనార్చనలో పడిపోయి ధనాన్ని ఇచ్చేటువంటి దేవుణ్ణి మనము మర్చిపోతూ ఉన్నాం. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని దీవిస్తూ ఉంటాడు. నీ జీవితంలో అన్ని దారులు మూసుకుపోయినప్పుడు కష్టాలు, బాధలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, అనేక రకమైన సమస్యలు నేను చుట్టుముట్టేస్తున్నాయి అనుకుంటావు. అప్పుడు నువ్వు ఏంటి దేవుడు నాకు ఎంత చేసి అన్ని ద్వారాలు కూడా నాకు మూసుకుపోయినాయి, ఏం చేయాలి అని నువ్వు అనుకున్నప్పుడు అన్ని ద్వారాలు మూసుకుపోయిన తర్వాత ఒక ద్వారాన్ని ఆయన తెరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ ద్వారంలోనికి నిన్ను ప్రవేశపెడతాడు. అప్పటి వరకు కూడా నువ్వు వేచి ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ధనార్జన కుటుంబాన్ని, తోటివారిని, ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా మనకి దూరం చేసేస్తుంది. నీకు దగ్గర బాగా డబ్బు ఉందనుకోండి, నువ్వు ఎలా ఉంటావు? ఎలా ఉంటావు? నువ్వు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటావు, ఫ్రీగా ఉండవు. ఫ్రీగా ఉంటే ఇంటి పక్కడు ఏమడుగుతాడు? బాబాయ్ ఒక 10,000 ఇవ్వు, గేదెను కొనుక్కోవాలంటాడు. ఇవ్వాల్సి వస్తుంది. అందుకని వాటితో మాట్లాడినట్టు ఉంటావు. ఇంతకుముందు బాగానే ఉన్నావు. పొలం అమ్మిన తర్వాత ఒక ₹1,00,000 వచ్చినాయి. ఈ మధ్య రేట్లు పెరిగిపోయినాయి కదా బాగా. హైవే పక్కన పొలం ₹1,00,000 వచ్చేసినాయి. రాగానే నువ్వేం చేస్తావమ్మా? ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరితో కూడా ఎలా మాట్లాడతావు? కొంచెం ఆచితూచి మాట్లాడతావు. అప్పుడు వీడు అనుకుంటాడు, ఏంట్రా ఇంతకుముందు బాగానే ఉన్నాడు కదా, మనతో బాగానే మాట్లాడాడు కదా, ఇప్పుడు ఏంటి డబ్బులు వచ్చేసరికి ఎలా అయిపోయాడు? డబ్బు నిన్నేం చేస్తుంది? మార్చేస్తుంది. కుటుంబ సభ్యులను, ఇరుగు పొరుగు వారిని, స్నేహితులని అందరినీ కూడా అది దూరం చేసేస్తుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, ఆ యువకుడు ప్రభు దగ్గరికి వచ్చిన యువకుడితో చెప్తున్నాడు, పిత్రార్జితాన్ని పంచమంటున్నావే, ఆస్తిని పంచమంటున్నావే, డబ్బుని పంచమంటున్నావే, నీ తల్లిదండ్రులు ఆస్తిని పంచమంటున్నావే, జాగరూకతగా ఉండుడి, జాగ్రత్తగా ఉండుడి. ఈ ధనములో చాలా అనర్థాలున్నాయి, జాగ్రత్తగా ఉండుడి, లోబిగా ఉండవద్దు అని ప్రభువు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 31వ అధ్యాయము. సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. సంపదలు కలవాడు జాగరణ చేయుచు. ఏం కోల్పోతాడంటమ్మా? ఎవడంటాడు? ఎవడు? చెప్పమ్మ, మళ్ళీ చదువు గట్టిగా. సంపదలు కలవాడు అంటే డబ్బు ఉన్నటువంటి వాడు, బాగా సంపాదించినటువంటి వాడు, లేదా సడన్గా డబ్బు వచ్చినటువంటి వాడు. ఒకసారి డబ్బులు వస్తున్నాయి, ఇప్పుడు ఒకేసారి తటస్థంగా పొలం అమ్ముతాను, ఏనో రేట్లు పెరిగిపోవటం వలన సడన్గా డబ్బులు వస్తున్నాయి. అప్పుడు మనిషి ప్రవర్తన అంతా కూడా మారిపోతుంది. అదే నీకు కూడా అదే కదా చెప్తా. నీ గురించి కూడా చెప్తాను ఇప్పుడు. నీ బిల్డింగ్ గురించి కూడా చెప్తా. నిద్రను దూరం చేస్తుందంట. ఇప్పుడు ఆమెకు అదే సమస్య. ఆ బిల్డింగ్ కంప్లీట్ అవ్వట్లేదు, ధనము కావాలి, ఏంటి అని ఆలోచనలో ఆమెకు నిద్ర పట్టట్లా. వాక్యం చదవము 31. తన బరువు మొదటి నుంచి చదువు. సంపదలు కలవాడు జాగరణలు చేయుచు తన బరువును కోల్పోవును. సొత్తును గూర్చినటువంటి ఆందోళన అతనిని నిద్ర పట్టనివ్వదు. చూసారా? ధనము ఉంటే ఏం జరుగుద్దంట? నిద్ర పట్టదు. ధన సంపాదన, ధనార్జన ఏం చేయాలి, రేపేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఈ రాత్రి ఏం చేయాలి, తొందరగా తెల్లారితే బాగుండదు, నిద్ర పట్టదు. ఈ నిద్ర మనిషిని సంపదను గూర్చినటువంటి అంశము ఈ 31వ అధ్యాయం అంతా కూడా చదువుకోండి ఇంటి దగ్గర. ఆ నిద్ర లేకపోవటం వలన అతనికి ఏం జరుగుతుందంట? అనారోగ్యం వచ్చేస్తుంది. అనారోగ్యం వచ్చేయటం వలన శరీర బరువు తగ్గిపోతుంది. మనం అడుగుతూ ఉంటాం కొంతమందిని, ఏంటయ్యా తగ్గిపోతున్నావు ఏంటి, ఏంటమ్మా తగ్గిపోతున్నావు అంటే, ఏమోనండి రాత్రి అసలు నిద్ర పడతలేదు,
నిద్ర పట్టపోవటానికి, మనిషి బరువు తగ్గిపోవటానికి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. ఎందుకు పడతలేదంట? సంపదలు కలవాడు ఈ రాత్రి ఒక 20 లక్షల రూపాయలు తెచ్చి నీకు ఇచ్చానమ్మా. ఇంట్లో పెట్టావు. ఎక్కడ పెట్టావు? బీరువాలో పెట్టావు. నువ్వు బీరువాలో పెట్టావు. రోజు నువ్వు ఎక్కడ పడుకుంటున్నావు? ఇవాళ నువ్వు ఎక్కడ పడుకుంటావు? బీరువా దగ్గర పడుకుంటావు. నిద్ర పడుతుందా? పట్టదు. మరి తలుపుకి రోజు గడేసేసి పడుకుంటున్నావు. ఈరోజు ఏం చేస్తావు? మిడ్ నైట్ ఎవరైనా తలుపు కొట్టారనుకో, నీకు ఎట్టుంటుంది? గుండె తడ. అవసరమైతే 1 గంటకి ఒకసారి బీరువా తీసి ఆ డబ్బుల్ని చూస్తావు. నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. ఒకవేళ డబ్బులు బీరువాలోనే పెట్టావు, ఇప్పుడు నువ్వు గన్నవరం వెళ్ళాలి. ఇప్పుడు గన్నవరం వెళ్ళాలి. ఏం చేస్తావు? ఇంటికి తాళం వేసి జాగ్రత్తగా, ఏమంటారు మీ ఆయన్ని? భర్తను ఏమని పిలుస్తారమ్మా? ఓయ్ అంటారా? ఏమని పిలుస్తున్నారు మీరు? ఏమంటున్నారు మరి? సుబ్బారావు అని పిలుస్తున్నారా? ఏమని పిలుస్తున్నారు? పెళ్ళిలో ఏమన్నావు ప్రమాణం? భార్యలారా భర్తలను గౌరవించుడి అని ప్రమాణం చేసావు కదా. మరి ఎట్ట పిలుతున్నావు సుబ్బారావు అని? ఏమండి అని పిలుస్తారు కదా. నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఇప్పుడు గన్నవరం వెళ్తున్నా. నువ్వు ఇంటి దగ్గర, నేను వచ్చే వరకు నువ్వు ఇంటి దగ్గర నుంచి తాళం వేసినా సరే నువ్వు వెళ్ళేవు. నీ ప్రాణం అంతా ఎక్కడుంది? బీరువా మీదే ఉంది. డబ్బు ఏం చేస్తుందంట? నిద్ర పట్టనివ్వదు. అత్యాశ, డబ్బును సంపాదించాలనేటువంటి అత్యాశ, దురాశ లేదా ధనకాంక్ష నిన్ను నిద్రని దూరం చేసేస్తుంది. దానివలన నీ శరీర బరువు తగ్గిపోయి నీకేం కలుగుద్దంట? అనారోగ్యం కలుగుతుంది, రోగం వచ్చేస్తుంది. ఉపదేశకుడు చూడమ్మా, ఈరోజు చదివినటువంటి పట్టణంలో మొదటి పట్టణంలో చదువు. ఈరోజు చదివిన మొదటి పట్టణం ఉపదేశకుడు 5వ అధ్యాయము 11వ వచనం చదువు. పేద కార్మికుడు కడుపు నిండా తినకున్నను కనీసము సుఖముగానైనా నిద్రించును. కానీ ధనవంతుడు ధనము అతనికి నిద్ర కూడా పట్టనీయదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ చదువు అదే వాక్యం. పేద కార్మికుడు కడుపు నిండా తినకున్నను కనీసము, పేదవాడు ఏం చేస్తాడంట? సుఖంగా నిద్రపోతాడు. మనం అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి, అడిగి ఏంట్రా బాబు 400 తెచ్చుకుంటాడు, 100 రూపాయలు తాగుతాడు, 100 రూపాయలు చికెన్ తెచ్చుకుంటాడు, తింటాడు, హాయిగా నిద్రపోతాడు. బైబిల్ గ్రంథంలో కూడా చక్కగా వాక్యం రాయబడి ఉంది. ఏంటమ్మది? పేదవాడు తినకున్నను కనీసము సుఖముగానైనా నిద్రపోతాడంట. కానీ ధనవంతుడు చదువు, ధనవంతుని యొక్క ధనము అతనికి నిద్రను కూడా, మనం అనుకుంటాం ధనవంతుడు ఆడికి ఏంట్లు అన్నీ ఉన్నాయి, సుఖంగా ఉంటాడు అనుకుంటాం. ఆ ధనమును దాచుకోవటం, ఆ ధనమును పెంచుకోవటం, ఆ ధనముని అటు ఇటు మార్చడం, దీంతోనే సరిపోద్దంట. రోగాలు కూడా ఎవరికి వస్తాయంట? ధనవంతునికే రోగాలు పాలవుతాడని గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఈ ధనార్జనకై కొందరు ఏం చేస్తారంటే రేయం బవళ్ళు కూడా కంటి మీద కునుకు లేకుండా శ్రమ పడుతూ ఉంటారు. ధనార్జన ఇంకా ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి. తీసుకెళ్లేది ఏమన్నా ఉందా? కాబట్టి ఈ ధన వ్యామోహం అనేది ఏం చేస్తుందంట? నిద్రను దూరం చేసి రోగాలు పాలు చేస్తుంది. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, జాగరూకులై వహింపుడు. మరి మేము సంపాదించుకోవద్దండి అంటారు. మరి మనం డబ్బు సంపాదించుకోవద్దా? ఆస్తి సంపాదించుకోవద్దా? బిడ్డలు పెరుగుదల ఉండొద్దా? దేవుడు ఇస్తాడన్న, అది కూడా మనం ధ్యానం చేద్దాం. అందుకనే
సకల అనర్థాలకి మూలము ధనకాంక్ష. సకల అనర్థాలకి మూలము ధనకాంక్ష, జాగ్రత్త అని చెప్పి వాక్యం మనకి హెచ్చరిక చేస్తారు. ఒక భిక్షగాడు ఉన్నాడంట. వాడికి రోజు భిక్షాటన చేస్తున్నాడు. భిక్షాటన చేస్తుంటే రోజుకి చిల్లర వేస్తున్నారు. ఒక 100 రూపాయలు, 150 రూపాయలు, 200 అలా వస్తున్నాయి. ఒకరోజు 1000 రూపాయలు వచ్చినాయి అంట. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ 1000 రూపాయలని తనకున్న గుడిసెలో ఒక సూర్యులు అలా పెట్టాడు, తాటాకులు అలా పెట్టాడు. పెట్టి పడుకున్నాడు. పడుకుంటే ఆడికి నిద్ర పడతలా. ఎందుకు నిద్ర పడతలేదు? మధ్య మధ్యలో లేచి ఆ సూర్యంక